నైరుతి రుతుపవనాల రాక కోసం రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతులు భూసార పరీక్షలు చేసుకోవడం, లోతు దుక్కులు, విత్తనం, ఎరువుల సమీకరణ వంటి పనుల్లో తలమునకలై ఉన్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం కొద్దిగా తక్కువగా ఉండే సూచనలున్నాయి. వాతావరణ పరిస్థితులు, నేలను దృష్టిలో ఉంచుకొని మనం ఎంచుకున్న పంటలో రకాల ఎంపికపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు, విత్తనాల ఎంపిక, మొలక శాతం కూడా గమనించుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్లో వేసుకోదగ్గ పంటలు, రకాలు, విత్తన ఎంపిక, వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి రైతులకు ఇలా సూచిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నాము. అయితే వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముందుగా మనకు కావాల్సింది నేల తర్వాత విత్తనము కావాలి. విత్తనాన్ని ఇప్పటికీ సమకూర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పటివరకు విత్తనం తీసుకొని రైతు సోదరులు ముందుగా విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే దానికి ముందస్తుగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు విత్తనం అనేది, ఆ విత్తనంకి సంబంధించిన రకము అనేది మన రాష్ట్రంలో ఎంతవరకు సాగులో ఉంది అనేది చూసుకోవాలి. ఈ వర్షాకాలంకి మనకి దొడ్డు గింజ రకాలు కాకుండా సన్నగింజ రకాలైన కేఎన్ఎం కునారం 1638, వరంగల్ 44, బీపీటీ 5204, కొన్ని జేజీఎల్ 1798 అనే రకాలను సాగు చేయవలసిందిగా సూచించడం జరిగింది. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా విడుదలైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని, సూచించిన రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు మనకి విత్తన మొలక శాతం అనేది చూసుకోవాలి. సుమారుగా మనకి వరికి 80%, అదేవిధంగా మొక్కజొన్నకి 90%, మన పప్పు దినుసు పంటలు అయితే 75%, అదేవిధంగా సుమారుగా 70 నుంచి 80% మొలక శాతం అనేది ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన మొలక శాతం చూసుకునే ముందు మనకి విత్తనం అనేది ఆరోగ్యకరంగా ఉందా లేదా, దాంట్లో మనకి పాడైన విత్తనాలు అంటే శిలీంధ్రం ఆశించిన విత్తనాలు కానీ, విరిగిపోయిన ముక్కలైన విత్తనాలు కానీ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన విధంగా ఉన్న తర్వాతనే విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని చల్లుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్తి వేసుకోవచ్చు. పప్పు దినుసు పంటలైన కంది, పెసర, మినుము కూడా వేసుకోవచ్చు. మనకి పెసర, మినుము రకాలకు వచ్చినట్లయితే మన మదిర పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ రకాలనేటివి అవైలబుల్లో ఉన్నాయి. మినుముకైతేనేమో ఎంబీజీ 1070, తర్వాత పెసరకైతేనేమో డబ్ల్యూజీజీ 295, తర్వాత 344 అనే రకాలనేటివి అందుబాటులో ఉంటాయి. మనకు పెసర, మినుము విషయానికి వచ్చినట్లయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాల పరిమితి కలిగి మనకి తొందరగా పంట అనేది మన చేతికి రావడం జరుగుతుంది. నీటి వసతి లేని ప్రదేశాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుమును వేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నను కూడా వేసుకోవచ్చు. మొక్కజొన్న మనకి కరీంనగర్ నుంచి విడుదలైన, లేకుంటే మన హైదరాబాద్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు DHM 117 ఆ రకాలు అనేటివి, కొన్ని మక్కా 1 అనే రకాలు అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. ఆ రకాలని ఎంపిక చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చును. వరి విషయానికి వచ్చినట్లయితే మనం సన్నగింజ రకాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సన్నగింజ రకాలు అయితే మనకి 20 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా వారికి ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు సూచించిన మొక్కజొన్న కానీ, పత్తి కానీ, కంది కానీ, పెసర, మినుము, అదేవిధంగా కొంత ఏరియా మనకి ఆకుకూరలు, కాయగూరల వైపుకు వెళ్ళినట్లయితే కూడా మనకి వరి తర్వాత వరి సాగు తగ్గించుకోవచ్చును. మనకున్న పొలంలో కొంతవరకు మనకి వరి కాకుండా వేరే పంటల జోలికి వెళ్ళినట్లయితే మనకి మన నిత్యావసరాలను కూడా చేకూర్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా మనము సజ్జలు, రాగులు కూడా వేసుకోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మనకి వేసుకొని మన ఇంటి వరకైనా కూడా వేసుకున్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది.